హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. రివ్యూలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరికి రావాలి అంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లేకపోతే మీరు ఇంత చేసి ఇంత చిట్టి దండగా వేస్ట్. కొంచెం చూసుకోండి అబ్బా. ఇందాకే సినిమా చూసి వచ్చా. సినిమా పేరు వచ్చేసి తగ్ లైఫ్. తగ్ లైఫ్ అంటే తెలుసు కదా, ఒక బీజియం ఉంటుంది, అది వేరు, ఇది సినిమా పేరు. సో ఈ సినిమా మీద రీసెంట్గా చాలా కాంట్రవర్సీస్ అని అది అందరికీ తెలుసు. మన కర్ణాటక సైడ్లో ఈ మూవీ రిలీజ్ చేయరు, ఎందుకంటే మన కన్నడ తమిళ నుంచి వచ్చిందని చెప్పేసి చిన్న కాంట్రవర్సీ అయింది కదా. సో ఆ కాంట్రవర్సీ ఇంకా నడుస్తూనే ఉంది. అది ఇప్పటికీ రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ రిలీజ్ అవ్వకపోతేనే బెటర్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, కమింగ్ టు మూవీ. సో ఈ మూవీ చూడడానికి నాకు 3 రీజన్స్ ఉన్నాయి. కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు, ఎస్టీఆర్ గారు, ముగ్గురు. ఏఆర్ రెహమాన్ గారు అందరికీ తెలుసు కాబట్టి తన గురించి స్పెషల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మన కమల్ హాసన్ గారి గ్యాంగ్స్టర్ అనమాట. ఒక మొత్తం ఎంపైర్ ఉంటుంది. ఆ ఎంపైర్ అందరికీ కావాలి అనుకుంటారు, తీసుకోవడానికి ఏం చేశారు అండ్ ఫైనల్లీ ఏమైంది అనేది సింపుల్ డ్రామా. మీరు ఏదో హై లెవెల్లో మీరు కనుక మైండ్లో విక్రమ్ పెట్టుకొని సినిమాకి వెళ్తాం మాత్రం ఆ సినిమా పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే విక్రమ్ తర్వాత ఐ థింక్ దిస్ ఈస్ ద బిగ్ ఫిలిం ఫ్రమ్ కమల్ హాసన్ గారు. సో అందరూ అదే మైండ్లో పెట్టుకొని వెళ్తూ ఉంటారు, కానీ నో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, అప్పుడు కొంచెమైనా ఎంజాయ్ చేస్తారు మీరు మూవీ. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే మనకి త్రిష గారు తెలుసు కదా, ఇంద్రాణి చేశారు. అండ్ మన కమల్ హాసన్ గారు, ఎస్టీఆర్ గారు వెరీ వెల్, చాలా బాగా చేశారు. కో యాక్టర్స్గా మనకి జోజో జార్జ్ గారు, మన తర్వాత అశోక్ సెల్వన్ గారు అండ్ మనకి నాజర్ గారు కూడా అందరూ ఉన్నారు. అండ్ వాళ్ళందరూ పర్ఫెక్ట్లీ క్యాస్టెడ్ అనమాట. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ రోల్స్ బట్టే అనిపించింది. అండ్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్, బట్ ద స్టోరీ వాస్ అలా ఉంది. అండ్ ఓవరాల్గా నాకేలా అనిపిస్తుందో చెప్పాలంటే ఇట్స్ ఏ ఓకే ఫిలిం అని అనిపించింది నాకు. ఎందుకు అంటే ఒక గ్యాంగ్స్టర్ మూవీ, దట్టు మళ్ళీ కమల్ హాసన్ గారు అండ్ మన మణిరత్నం గారు 38 years తర్వాత కలిసి తీసిన సినిమా ఇది తగ్ లైఫ్. సో ఒక మినిమల్ ఎక్స్పెక్టేషన్స్, నేను మరి నాకు ఏదో హై ఎక్స్పెక్టేషన్స్ కూడా చెప్పట్లేను, ఒక మినిమల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా కూడా మీకు ఇది ఒక రొటీన్ స్టోరీ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్ ఫైనల్గా వచ్చి ఏం చేశాడు అనేది మూవీ ఉంటుంది. అండ్ ఇంకొంచెం బాధిస్తే బాగుండు అనిపించింది, కానీ అందరిని ఒక పెద్ద స్క్రీన్ మీద చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో దానికోసం మీరు మూవీకి వెళ్ళొచ్చు అని అయితే నేను పర్సనలీ చెప్తా. అండ్ ఇట్స్ ఏ డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ ఫ్రమ్ మై ఒపీనియన్, ఇంతే. అండ్ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ గారు, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. జింగిచా, మళ్ళీ తర్వాత షుగర్ బేబీ, ఎవ్రీథింగ్ అన్నీ, మన ఓమారా సాంగ్స్ అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కొట్టారు. శృతి హాసన్ గారు పాడిన పాట కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఎక్కువసేపు ఉండదు, బట్ ఇట్ వాస్ గుడ్. అండ్ ఓవరాల్గా అయితే ఇదే వన్ టైం వాచబుల్ అని చెప్తా. మీరు చూడండి, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అంతే, ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో. బాయ్ మా.